హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను ననారీ సిరప్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్బత్ చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో సుమారుగా ఒక 1 స్పూన్ వరకు సబ్జా గింజలను సోక్ చేసుకుంటున్నాను, తగినంత వాటర్ వేసుకొని. సో ఫస్ట్ వచ్చేసి నేను బూస్ట్ కుల్కీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా మనము ఇలాంటి ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు మనము ననారీ సిరప్ వేసుకోవాలి. ఇందులోనే ముందుగా సోక్ చేసుకున్న సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ప్యాకెట్స్ వరకు బూస్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే బూస్ట్ కానీ హార్లిక్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని మూత పెట్టేసి ఇది బాగా మనము షేక్ చేయాలి. షేక్ చేయడం మాత్రం కంపల్సరీ అండి, షేక్ కంపల్సరీ చేయాలి. సో ఇలా షేక్ చేశాక మనము ఒక గ్లాస్లో సర్వ్ అవుట్ చేసుకోవాలి. సింపుల్గా బూస్ట్ కుల్కీ రెడీ అయిపోయింది. సో ఇది ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పైనుండి మనం కొంచెం బూస్ట్ చేసుకొని చిల్గా సర్వ్ చేసుకోవడమే. సెకండ్ వన్ వచ్చేసి నేను ననారీ షర్బత్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని ఫిల్ చేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు ముందుగా సోక్ చేసుకున్న ఒక 2 స్పూన్స్ వరకు సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని మనము పిండుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ననారీ సిరప్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనము కొంచెం సోడా యాడ్ చేసుకోవాలి. సో ఎంతో ఈజీగా సింపుల్గా ననారీ షర్బత్ అనేది రెడీ అయిపోయింది మనకు. ఇది మనము చల్లగా సర్వ్ చేసుకోవడం. సింపుల్గా సమ్మర్ స్పెషల్ ననారీ షర్బత్ రెడీ. థర్డ్ వన్ వచ్చేసి ననారీ మింట్ మొయిటో చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక జార్ తీసుకొని ఇందులో కొన్ని మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం లెమన్ స్లైస్ యాడ్ చేసుకొని ఇలా మడిల్ చేసుకోవాలి. సో ఇందులో ఒక లెమన్ స్లైస్ యాడ్ చేసుకోవాలి, ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనము స్ప్రైట్ కానీ సోడా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్ప్రైట్ యాడ్ చేసుకున్నాక ఇందులో మనము కొంచెం ననారీ సిరప్ యాడ్ చేసుకోవాలి. సో ఎంతో ఈజీగా సింపుల్గా మొయిటో రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీస్ అన్నీ మీకు సమ్మర్లో చాలా యూస్ఫుల్ అవుతాయండి. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.